నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సామాజిక న్యాయం కోసమే బస్సు యాత్ర. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాపు రుణమేళాకు విశేష స్పందన. కిక్కిరిసిపోయిన రాజు ఇండోర్ స్టేడియం. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. చంద్రబాబు మనసు మారాలంటూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఆలయాల్లో పూజలు. ఇక వార్తల వివరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన ధ్యేయంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లుగా సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం చేరుకుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నా మోసం చేస్తున్నారని టీడీపీ పాలన తీరుపై ధ్వజమిస్తారు. అనంతరం పాతగాజువాక వరకు యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఏజే స్టాలిన్, మార్కండేయులు, జేవీ సత్యనారాయణమూర్తి, రాంబాబు, సత్యాన్యాయరావు, బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం తేవడానికి ఈ యాత్రా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ వృత్తిదారులు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మత్స్యకారులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, గీత, రజక, నాయీ బ్రాహ్మణ ఈ వృత్తిదారులందరూ కూడా చాలా కష్టంగా బతుకుతా ఉన్నారు. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరగలేదు. అదేవిధంగా అమరావతి ఫ్రీ జోన్గా ఉండాలి, అందరికీ కూడా అక్కడ ఉద్యోగాల అవకాశాలు ఉండాలని కోరుతా ఉన్నాం. దీనితో పాటు ఇవాళ ప్రభుత్వ రంగం కుదించుకుపోయి ప్రైవేట్ రంగం అంతా బలపడుతున్న నేపథ్యంలో, కార్పొరేట్ రంగం అంతా డామినేట్ చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా, వైద్య రంగాలు రెండింటి కూడా కార్పొరేట్ రంగం నేపథ్యంలో దానిపైన కూడా నియంత్రణ ఉండాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాపు రుణాల మంజూరుకై గాజువాక రాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళకు విశేష స్పందన లభించింది. జోన్ 5 పరిధిలోని ఆయా వార్డులకు చెందిన నిరుద్యోగులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం ఆవరణ కిక్కిరిసిపోయింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన జోనల్ కమిషనర్ బి రమణ మాట్లాడుతూ రుణాలు పొందేందుకు గతంలో ప్రకటన జారీ చేయడం జరిగిందని, దీనికి అన్ని ప్రాంతాల నుంచి స్పందన వచ్చిందన్నారు. అయితే బ్యాంకర్లు రుణాల మంజూరుకు ముందుకు వస్తే నిరుద్యోగులకు ఆర్థికంగా కొంత రాణించే అవకాశం ఉంటుందని చెప్పారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేకే బ్యాంకర్లకు పంపిస్తామని కూడా ఆయన తెలియజేశారు. మన యువతరానికి పైగా వారు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందేందుకు గాను బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం రుణమేళ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం చాలా పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 2000 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. వారికి ఈ రోజున మనం రిజిస్ట్రేషన్ చేసుకుని వీరైతే స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. 10 ఏళ్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాంకర్స్ అలాగే ఎస్సీ ఈ కార్పొరేషన్ వచ్చిన వారు కూడా ఆ ఉద్యోగులందరూ ఉండి వారి యొక్క అర్హతలను బట్టి వారికి రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువ మంది ఇచ్చారు కాబట్టి వారందరూ కూడా సహకరించమని కోరుతున్నాం. అలాగే ఇంకెవరైనా మిస్ అయిపోయినట్లయితే వారు కూడా రేపు కూడా ఈ కార్యాలయానికి సంప్రదిస్తే వారి యొక్క దరఖాస్తు కూడా స్వీకరించి, అంటే ఆన్లైన్లో పెట్టిన వారు మాత్రమే స్వీకరించి వారికి కూడా ప్రోత్సహించారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి వారు ఏదైనా వ్యాపారం వ్యవహారం చేసి ఉండాలి. అలా కాకుండా మామూలుగా ఇవి లోన్స్ తీసుకుని మామూలు కార్యక్రమం చేయకుండా ఉండడం సరికాదు. దానికోసం ఎవరైతే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నారో అలాగే వ్యాపారం చేయడం ఉత్సాహం చూపిస్తున్నారో వారి కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు. కాపు ఉద్యమ నేత ముద్రడ పద్మనాభం దీక్ష సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల తక్షణమే అమలు చేయాలని, చంద్రబాబు మనసు మారాలంటూ కాపు చేసే ఆధ్వర్యంలో గాజువాక పశ్చిమ నియోజకవర్గంలోని ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు, పూజలు నిర్వహించారు. కాపు జేసీ కన్వీనర్ తోట రాజేష్ మాట్లాడుతూ
ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని ప్రభుత్వం పాలనపై మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తే దాన్ని మరో కోణంలో చూస్తూ కేసులు నమోదు చేస్తున్నారని తోటరాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారులకు వచ్చిన మరుక్షణమే కాపులను బీసీలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఈ మాటలు ఏమయ్యని కూడా ప్రశ్నించారు. కార్యక్రమంలో ఈటి శ్యామలరావు, అమ్మన్న, అప్పల రామ్మూర్తి, కసిరెడ్డి సత్యనారాయణ, బల్లెడ్డి అప్పారావు, జయరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కానీ మీరు మాకు ఏ రకమైన ఇబ్బంది పెట్టదలుచుకున్నా అది మీకే తిరిగి కొడుతుంది కాబట్టి దేవుణ్ణి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపు జాతి అంతా ఈరోజు పెడుకునేది ఏంటంటే, దేవుడా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వండి, మాట మీద నిలబడి ఒక తత్వం ఇవ్వండి దేవుడా, ఈ జాతికి ఆయన ఇచ్చిన మాటని నిలబడి ఈ జాతికి ఉన్న బాధలు తీరుస్తానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించమని ఈరోజు దేవుడి దగ్గర ఈ గాజువాక మన పెద్దలందరి మధ్యలో ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. చంద్రబాబు నాయుడుకి మంచి మనసు ఇచ్చి తొందరగా బీసీలో చేర్చమని ముద్రగడ్డ గారు కానీ యావత్ కాపు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా ఈ రోజున ఈ సంవత్సరం కార్యక్రమం పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి దేవుళ్ళందరూ పూజించి మొత్తంగా చంద్రబాబు నాయుడు మనసు మార్చి తొందరగా బీసీలో చేర్చమని జీవీఎంసీ గాజువాక జోన్ పరిధిలోని వ్యాపారుల నుంచి బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని 15 వార్డుల శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, సిబ్బందికి జోన్ 5 ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ జయరాం ఆదేశించారు. సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి 85 లక్షల రూపాయలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటిదాకా 75 లక్షలు వసూలు చేశారని, మిగతా 10 లక్షల రూపాయలు కూడా ఫిబ్రవరి 7వ తేదీలోగా వసూలు చేయాలని సూచించారు. శానిటేషన్ విషయంలోనూ శ్రద్ధ చూపాలని కూడా ఆదేశించారు. ఈ రియల్ లైసెన్స్ బకాయిల వసూలు నిమిత్తం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2016-17 సంవత్సరంలో ఇప్పటి వరకు మన గాజువాక నియోజకవర్గంతో పోల్చుకుంటే ముందంజలో ఉంటూ 84.4% హెచ్చు చేయడం జరిగింది, ఇచ్చివ్వడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఈ బ్యాలెన్స్ వసూలుని ఈ నెలాఖరులోగా వసూలు చేయమని గౌరవ కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం గడిచిన వారం రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవర్లు పెట్టి ఈ డిఎల్ డ్రైవర్ లైసెన్స్ ఫీజుని వసూలు చేస్తా ఉన్నాం. ఈ బ్యాలెన్స్ ని ఇంకొంచెం డ్రైవర్ వసూలు చేసి ఈ నెలాఖరులో అంటే రేపటిలో కానీ మరొక వారం రోజులు ఆయన అనుమతితో వారం రోజులు రద్దు చేసుకుని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ గురించి కానీ టీమ్స్ కానీ ఏర్పాటు చేయడం కోసం ఈరోజు సమావేశం అవడం జరిగింది. నగదు రహిత సేవలను మరింత విస్తృతపరుస్తున్నట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ పండిట్ అన్నారు. పాతగాజువాక పంతులుగారి మేడ వద్ద ఎస్బీఐ 85వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. బంగారంపై రుణాలు కూడా అందించడంలో ఎస్బీఐ శాఖలు పూర్తి స్థాయిలో సేవలందిస్తాయన్నారు. కొత్త ఖాతాలు తెరుకుని బ్యాంకు సేవలు పొందాలని కూడా సూచించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి మధుమోహన్ పాత్రో, బ్రాంచ్ మేనేజర్ కె చిట్రాజు తదితరులు పాల్గొన్నారు. This year, in this financial year, we have opened 11 branches in our Visakhapatnam administrative office, which comprise 3 districts: Visakhapatnam, Vizianagaram and Srikakulam. And this is 85th branch in Vizag city. And we are opening more and more branches so that we can provide more and more services to our customer. I will request all the customers. This is the area where the number of concentration of branches is relatively less. So this is one of an additional branch of State Bank where all the facilities, including the locker facilities, are available. I request all the people over here, especially the traders, please come over here, open their account and take advantage of this branch. Not only there is also they can avail the gold loan, which is very popular, and the branch are committed to sanction gold loan within 5 to 10 minutes. And small traders who are indulged in the business, they can also come for trade advances also. And especially after demonetization, I think many traders would like to have their CC account
for which the State Bank is very committed, and I am thankful to the regional manager, the CM admin, the branch manager. They have opened very good branch over here. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం ములగడ హౌసింగ్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దుర్గమాలయాల వద్ద పరస మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్ఓ సంజయ్ కుమార్, సీరంపేటరాజు తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు పారిశ్రామిక ప్రాంతంలో కానీ విశాఖపట్నంలో కానీ అనేక ప్రాంతాల్లో గ్రామీణ వాతావరణం ఏదైతే సంప్రదాయాలను అభివృద్ధి చేయాలో గ్రామకృష్ణ కానీ ఉన్నటువంటి నాయకులు కానీ ఆలయ అభివృద్ధి చెందుతూనే మనకి ఇలాంటి ఉత్సవాల వల్ల ప్రజలందరినీ కూడా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి 18వ పరస కార్యక్రమం ఈరోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచినందుకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గణబాబు గారి తరఫున, అట్లాగే ఇక్కడ నాయకులందరి తరఫున, మా వర్గాల తరఫున వారందరికీ కమిటీ మెంబర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి పరసలు ఇంకా మరెన్నో జరుపుకొని ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, ఆ లక్ష్మీ గణపతి వారి ఆశీస్సులు ములగాడ హౌసింగ్ కాలనీ వాళ్ళకి ఎల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను. మొదలవలస సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్లపూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్రస్ట్ చైర్మన్ మొదలవలస కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సేవ ధ్యేయంగా ట్రస్ట్ సేవలందిస్తుందన్నారు. పాఠశాలలో సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మధు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. అదేవిధంగా ఆయన మొత్తం ఈ దేశం కోసమే బ్రిటిష్ వారి నుండి వాళ్ళకి అబద్ధ హస్తాల నుంచి మనం విడిపించడం కోసం చాలా మార్లు జైలుకి వెళ్లారు. ఆయన జైలు జీవితం మామూలు జీవితం కంటే జైలు జీవితం ఎక్కువ గడిపారు. అలాంటి మహానుభావుడు. ఆయనకి మన గాంధీ మహాత్ముడికి పిల్లలు అంటే భారత పౌరులు అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అలాంటి మహానుభావుడికి మనం నివాళులర్పించడం మన కర్తవ్యం కాబట్టి ఈరోజు మా నాన్నగారు చనిపోయిన నేటికి 6 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా మొదలవలస సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఈరోజు గాంధీ మహాత్ముడు నివాళులు అర్పిస్తూ వారికి తర్వాత పిల్లలు ఇష్టం కాబట్టి ఆ పిల్లలకి పెన్నులు, పళ్ళు, తర్వాత పెన్సిళ్ళు వగైరా అన్ని కూడా ఇవ్వాలని నాకు కోరిక కలిగింది. కాపు కార్పొరేషన్ రుణమేళ కమిటీలో ఇన్ఛార్జిగా మంత్రి మంజులను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, గాజువాక ఇన్ఛార్జిగా తాను కృషి చేస్తానన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం కాపు సంక్షేమానికి ప్రాధాన్యతను కూడా గుర్తు చేశారు. రుణాల మంజూరు విషయంలో గత ప్రభుత్వాల కన్నా టీడీపీ మెరుగైన సేవలందించాలని కూడా ఆమె పేర్కొన్నారు. బీసీ వర్గాలకి సంబంధించి ఇవాళ లోన్ల గురించి వివిధ బ్యాంకుల నుంచి అదే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ రోజు ఇక్కడ నిర్ణయించడం అయింది. అలాగే ఇప్పుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ అందరికీ కూడా అట్టడుగు వర్గాలకి, పేదలందరికీ లోన్లు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికి పేదలందరికీ లోన్లు సాయంగా ఉండాలని ఈనాటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లోన్ల గురించి పెట్టారు. లోన్ల మీద ఈ రోజు ఏంటంటే వివిధ బ్యాంకు నుంచి వచ్చి బ్యాంకు మేనేజర్లు కూర్చోబెట్టి ఈ రోజు బ్యాంకుకి ఎవరైతే లోన్ పెట్టుకున్నారో వాళ్ళు వెంటనే చేయడం అవుతుంది. అలాగే బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ
కాపు కార్పొరేషన్ ద్వారాగా లోన్లన్నింటికి ఈ రోజు ఇక్కడ నిర్ణయించడం అయిందండి. అలాగే మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు సహకారంతో, అలాగే వార్డులో దొడ్డిరావుని గారు, పాండురంగ జయరాజు గారు, అలాగే మా కాపు గారు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక న్యాయం కోసమే బస్సు యాత్ర, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాపు రుణమేళకు విశేష స్పందన, క్రికిరిసిపోయిన రాజు ఇండోర్ స్టేడియం. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే, చంద్రబాబు మనసు మారాలంటూ గాజుగ పారిశ్రమ ప్రాంతంలో ఆలయాల్లో పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.